హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో ఈరోజు క్లాస్లో మనం ఎన్విరాన్మెంట్ మీద సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో కానీ అండ్ ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా అన్ని స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎన్విరాన్మెంట్ మీద మేజర్ స్కోప్ ఉంది. సో ఇవాళ ఎక్కువ క్వశ్చన్స్ కూడా దీని ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ విత్ కాన్సెప్ట్స్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్. సో షెల్ వి స్టార్ట్? The first question is, according to UNEP report 2024, how much carbon dioxide emissions are released? సో యుఎన్ఈపి రిపోర్ట్ అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఎన్విరాన్మెంట్ మీద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎంత రిలీజ్ అవుతున్నాయి ఏంటి. అఫ్ కోర్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏ టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా జరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అర్త్ మొత్తం హీట్ అయిపోతుంది. సో వాటర్ రిసోర్సెస్ మొత్తం తగ్గిపోతాయి అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మొత్తం డ్రై అయిపోతుంది. ఇట్లా మనకి చాలా కాన్సిక్వెన్సెస్ అనేవి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉంటాయి, యాజ్ యు నో దట్. అయితే 2024లో సో ఓవరాల్గా ఎంత కార్బన్ డైఆక్సైడ్ని మనం రిలీజ్ చేసాం? ఓకే, 41.6 బిలియన్ టన్స్, 37.4 బిలియన్ టన్స్, 40.6 బిలియన్ టన్స్, 42.6 బిలియన్ టన్స్. ఓకే, సో వీటిల్లో మనకి ఇక్కడ చూడండి 41.6 బిలియన్ టన్స్, 41.6 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రిలీజ్ చేసాం. ఇది 2024 డేటా. సో ఆల్రెడీ మనం యుఎన్ఈపి రిపోర్ట్ గురించి ఇంతకుముందు క్లాస్లో నేను డిస్కస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఒక వీడియో. ఆ రిపోర్ట్ మీద ఈవెన్ ఎఫ్బిఓ ఎగ్జామ్లో కూడా 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో కంపల్సరీ 2 క్వశ్చన్స్ ఆ రిపోర్ట్ మీద వస్తాయి. యుఎన్ఈపి రిపోర్టు ఎవ్రీ ఇయర్ అప్డేటెడ్ ఉండాలి. ఓకేనా? సో అయితే 41.6 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం రిలీజ్ చేసాం. అయితే 2023లో అయితే 40.6 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మన ఇండియా యునైటెడ్ నేషన్స్కి 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవుతాం అనేసి ప్రామిస్ చేశారు కదా. మరి 2070కి నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవ్వాలి అని అంటే నెట్ జీరో అంటే ఏంటంటే జీరో కార్బన్ ఎమిషన్స్, అసలు కార్బన్ ఎమిషన్స్ రాకూడదు. సో అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి, రినవబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని గవర్నమెంట్ బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది జనాలకి. అయితే ఇప్పుడు 2070కి నెట్ జీరో టార్గెట్ని మనం రీచ్ అవ్వాలంటే ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి? కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించాలి కదా. మనం తగ్గించట్లేదు, అట్లీస్ట్ అలాగే కూడా ఉంచట్లేదు, ఇంకా పెంచుతున్నాం. 2023లో 40.6 బిలియన్ టన్స్ ఉంటే 24లో 41.6 బిలియన్ టన్స్కి పెరిగింది. అంటే 1% కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం. ఓకేనా? సో అది కంట్రోల్ చేయాలన్నమాట. సో అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే, సో ఇన్ 24 గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ ఎ రికార్డ్ హై ఆఫ్ 41.6 బిలియన్ టన్స్. దిస్ ఇంక్లూడ్స్ 37.4 బిలియన్ టన్స్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్. సో ఈ 41.6 బిలియన్ టన్స్లో 37.4 బిలియన్ టన్స్ ఓన్లీ ఫాజిల్ ఫ్యూయల్ నుంచే రిలీజ్ అయిందంట కార్బన్ డైఆక్సైడ్. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? కోల్ నుంచి, పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటి నుంచి రిలీజ్ అవుతుంది. అందుకే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ని బంద్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలని చెప్పేసి మనకి అవేర్నెస్ వస్తుంది కదా. ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడాలి. ఇంకా కోల్ నుంచి ఇప్పుడు మన ఇండియాలో మోస్ట్లీ ఎనర్జీ మొత్తం 75 to 80% ఎనర్జీ మన కోల్ నుంచే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సో ఇండియాకి బ్యాక్ బోన్ అనమాట కోల్ అనేది. అయితే అది కూడా ఫాజిల్ ఫ్యూయలే అనమాట కోల్ అనేది. మరి కోల్ ఎనర్జీని మనం కంట్రోల్ చేసి రినవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి. రినవబుల్ ఎనర్జీ అంటే ఇది సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ, హైడ్రో పవర్, గాలి మరలు ఉపయోగించి కరెంటు ప్రొడ్యూస్ చేయడం, వాటర్ నుంచి కరెంటు ప్రొడ్యూస్ చేయడం, ప్రాజెక్ట్స్ నుంచి కరెంటు ప్రొడ్యూస్ చేయడం, ఇలాంటివి. వీటి వల్ల కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి వాటిని రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేసి మనం పిలుచుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కువ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి రిలీజ్ అవుతుంది.
and the rest from land use change according to the global carbon budget. So this takes and increases from 40.6 billion tons in the previous year. Previous year పోలిస్తే మనకి ప్రీవియస్ ఇయర్ 40.6 బిలియన్ టన్స్ ఉండే, ఇయర్ 41.6 బిలియన్ టన్స్ ఉంది. 2025 రిపోర్ట్ డిసెంబర్లో వస్తుంది. సో మీకు ఎగ్జామ్ ముందే కనుక ఒకవేళ వస్తే దాన్ని కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, వెన్ షుడ్ ఇండియా రీచ్ ది నెట్ జీరో టార్గెట్? ఇండియా నెట్ జీరో టార్గెట్ని ఎప్పుడు రీచ్ అవుతుంది అని అంటే 2070 వరకు నెట్ జీరో టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి. అయితే మన ఇండియా COP26 మీటింగ్లో పంచామృత్ అనే ఒక రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేసిందండి. సో యాక్చువల్లీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీలో మీటింగ్ పెట్టి, అవే కాప్ మీటింగ్స్ అంటాం కదా, సో కాప్ మీటింగ్స్ పెట్టి ఈ కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి డిస్కషన్స్ అన్ని రోజు పెడుతూ ఉంటారు, ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు. సో అసలు వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏ కంట్రీ కూడా రీచ్ అవ్వట్లేదు. సో ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, మేము ఇస్తే టార్గెట్స్ ఎలాగో రీచ్ అవ్వట్లేదు కదా, అసలు మీ మనసులో ఏంటి, ఏముంది, మీరేమనుకుంటున్నారు, అసలు మీకు తగ్గించే ఉద్దేశం ఉందా లేదా అనేసి ప్రతి కంట్రీ కూడా ఐఎన్డిసి రిపోర్ట్ని సబ్మిట్ చేయమని యునైటెడ్ నేషన్స్ అడిగితే COP26 మీటింగ్లో మన ఇండియా నుంచి కూడా ఐఎన్డిసి రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసిన 5 పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, రీచ్ నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 గిగావాట్ బై 2030. సో నాన్ ఫాజిల్ ఎనర్జీ అంటే రినవబుల్ ఎనర్జీని యూజ్ చేసి 500 గిగావాట్ ఎనర్జీని 2030 కల్లా మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది ఒక పాయింట్. అండ్ ఫుల్ఫిల్ 50% ఎనర్జీ రిక్వైర్మెంట్స్ వైఆర్ రినవబుల్ ఎనర్జీ బై 2030. 2030 కల్లా 50% ఎనర్జీ రినవబుల్ ఎనర్జీతోనే ఫుల్ఫిల్ చేయాలి, నాన్ రినవబుల్ ఎనర్జీ ఉండొద్దు. ఓకేనా? సో ఇది ఒకటి. అండ్ రెడ్యూస్ 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ బై 2030. సో 1 బిలియన్ కార్బన్ ఎమిషన్స్ని 2030 లోపు తగ్గించాలి మనం. అండ్ రెడ్యూస్ కార్బన్ ఇంటెన్సిటీ 45% బై 2030. సో 45% కంటే ఎక్కువ మనం కార్బన్ ఇంటెన్సిటీని మనం కంట్రోల్ చేయాలి. ఓకే, 2030 కల్లా. ఇంకా ఫైనలీ 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ని అచీవ్ అవ్వాలి. 2070 కల్లా నో కార్బన్ ఎమిషన్స్. ఓకే, సో ఫ్రమ్ ఎనీ సోర్సెస్ లైక్ నాన్ ఫాజిల్ ఆర్ ఫాజిల్, దేని మీద మనకి కార్బన్ ఎమిషన్స్ రావద్దు. సో చూద్దాం మరి 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ని రీచ్ అవుతామో లేదో మనం బ్రతుకుంటే. ఓకేనా? నేనైతే ఉండను. సో మీరు ఒకవేళ ఉంటే చూడండి 2070కి మనం రీచ్ అవుతామా లేదా మన ఇండియా అనేసి. ఓకేనా? సో అది ఐఎన్డిసి రిపోర్ట్లో మనం మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో గుర్తుపెట్టుకోండి, COP26 మీటింగ్లో మనం దీన్ని సబ్మిట్ చేసామన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ కంప్రైజెస్ ఇంటరాక్టింగ్ సిస్టమ్ ఆఫ్. ఓకే, ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ సిస్టమ్స్తో కలిసి ఉంటుంది? ఫిజికల్ ఎలిమెంట్స్, బయలాజికల్ ఎలిమెంట్, కల్చరల్ అండ్ సోషల్ ఎలిమెంట్స్, ఆల్ ది అబోవ్ అన్నారు. సో యాక్చువల్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఫిజికల్ ఫ్యాక్టర్ అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్. సో ఫిజికల్ అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ. ఓకే, అంటే ఏంటంటే వీటిని మనం కొంచెం ప్రొఫెషనల్గా ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ ఎన్వైర్న్మెంట్ అనేసి పిలుస్తాం. లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని మనము ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో మీరు ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారండి? ఇప్పుడు జీవులు అంటే మనుషులు, జంతువులు, పక్షులు, లేకపోతే సూక్ష్మజీవులు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇఫ్ దే డూ హ్యావ్ ఎ లైఫ్, సో దట్ ఈస్ బిలాంగ్స్ టు లివింగ్ ఆర్గానిజం ఓన్లీ కదా. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ మీన్స్ ఎన్వైర్న్మెంట్, వాటర్, స్కై, భూమి, ఓకే, అర్త్ కానీ ఇలాంటివన్నీ అన్నమాట, ప్రాణం లేనివి, అవి నాన్ లివింగ్ థింగ్స్. ఇంకా కెమికల్ ఫ్యాక్టర్స్, ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే మన కంటికి కనపడేవి, అంటే సోలార్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఫ్యామిలీ కావచ్చు, గాలి కావచ్చు. గాలి కనపడదు, బట్ వి ఫీల్ దట్. ఇప్పుడు గాలి మన మీదకి వస్తే మనం ఫీల్ అవుతాం కదా. సో అలాంటివి, రాక్స్ కానీ, రాళ్ళు, ఇలాంటివన్నీ. కెమికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే గాల్లో ఉండే గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ. అట్ ది సేమ్ టైం భూమి లోపల ఉండే న్యూట్రిషన్ కూడా కెమికల్ ఫ్యాక్టరే. వాటర్లో ఉండే సాల్ట్ కూడా కెమికల్ ఫ్యాక్టరే. ఓకే, ఇవన్నీ ప్లస్ కల్చరల్ అండ్ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మనం కల్చరల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ట్రైబ్స్ ఉంటారు, అడవులలో నివసించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే
ఎన్విరాన్మెంట్‌ని పూజిస్తారనమాట వాళ్ళు. ఓకే. అంటే అక్కడ ఉండే అడవులని కానీ, ఆ అడవులలో వాళ్ళ కులదేవత ఎవరో ఉంటారు. ఓకే. డిపెండ్స్ అనమాట. కులదేవతని పూజించడం గానీ, అడవులని పూజించడం గానీ, భూమిని పూజించడం గానీ, ఓకే. గాలిని పూజించడం, వాటర్‌ని పూజించడం. ఇప్పుడు తెలంగాణలో బతుకమ్మ అనే ఫెస్టివల్ చేస్తారు గదా! సో, బతుకమ్మ ఫెస్టివల్ ఎందుకు చేస్తారప్పుడు? ఎందుకొచ్చింది అది యాక్చువల్లీ అనంటే, సో, తెలంగాణలో వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు వర్షాలు పడినా ఏమొచ్చినా వాటర్ అంతా స్టోర్ అవ్వకుండా పక్క స్టేట్స్‌కి వెళ్ళిపోతున్నాయి అనేసి, ఆ కొలనులో ఏవైతే రివర్‌లో గానీ, లేక్స్‌లో గానీ, లేకపోతే బావులల్లో గానీ వర్షం పడినప్పుడు వాటర్ ఎక్కడైతే స్టోర్ ఉంటాయో, ఆ వాటర్ అక్కడే ఉండాలని చెప్పి ఆ వాటర్‌కి పువ్వులేసి పూజించేవాళ్ళనమాట. అందుకే ఇప్పుడు గూడా బతుకమ్మని తీసుకెళ్ళి వాటర్‌లో ఎందుకు కలుపుతున్నారు అనంటే, సో, నథింగ్ బట్ ఆ వాటర్ వీళ్ళ దగ్గరే ఉండాలి. ఆ వాటర్ ఇక్కడే ఉండాలి. దానివల్ల వీళ్ళకి హెల్ప్ అవ్వాలి అనేసి పూజించడం. సో, దట్ ఈస్ ఆల్సో ఎన్విరాన్మెంట్‌ని పూజించడమే యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకేనా? సో, వాటర్‌ని గూడా గంగమ్మ అని పిలుస్తూ ఉంటారు గదా! దేవతలాగానే మనం కొలుస్తాం. సో, అట్లా కల్చరల్, సోషల్ ఎలిమెంట్స్ ఇవన్నీ గూడా ఎన్విరాన్మెంట్ కిందకే వస్తాయి కాబట్టి, ఆల్ ది అబోవ్ అనేది మనకిక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? యెస్. ఇంకా బయోలాజికల్ ఎలిమెంట్స్ అంటే లివింగ్ థింగ్స్. ఫిజికల్, కెమికల్ ఎలిమెంట్స్ అన్నీ. ఫిజికల్ అంటే నాన్ లివింగ్ థింగ్స్‌కొస్తాయి. బట్ అవి గూడా పార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ ఫిజికల్ ఏబయోటిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇట్ ఇంక్లూడ్స్ టు. ఓకే. ఫిజికల్ ఆర్ ఏబయోటిక్. సో, ఏబయోటిక్ అంటే ఏంటి? ప్రాణం ఉన్నవా? లేనివా? ప్రాణం లేనివి. అంతే గదా! ఇప్పుడు బయోటిక్ అంటే ఏందంటే బయో అంటే లైఫ్. సో, ప్రాణం ఉన్న వాటిని బయోటిక్ ఎలిమెంట్స్ అని అంటారు. సో, అనిమల్స్ గానీ, ప్లాంట్స్ గానీ, మైక్రో ఆర్గానిజమ్స్ గానీ అవి. సో, ప్రాణం లేని వాటిని ఏమని పిలుస్తారు అనంటే నాన్ బయోటిక్ అనేసి పిలుస్తారు. ప్రాణం లేని వాటిని నాన్ బయోటిక్ అనేసి మనం పిలుస్తాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు? ఫిజికల్. ఇప్పుడు నాన్ బయోటిక్‌లో నాన్ బయోటిక్ అనొచ్చు లేదా ఏబయోటిక్ అనొచ్చు. ఏబయోటిక్‌లో మనకి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి మళ్ళీ. వన్ ఈజ్ లైక్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కెమికల్ ఫ్యాక్టర్స్. సో, ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే నేను ఇందాకే చెప్పా గదా! మన కంటికి కనపడేవన్నీ ఫిజికల్ ఫ్యాక్టర్స్. కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి కెమికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, ఎయిర్ అనేది ఒక ఫిజికల్ ఫ్యాక్టర్ అండి. కానీ ఆ ఎయిర్‌లో గ్యాసెస్ ఉన్నాయి చూసారా? ఆక్సిజను, నైట్రోజను, కార్బన్ డయాక్సైడ్ అవి కెమికల్ ఫ్యాక్టర్. అలాగే వాటర్ ఫిజికల్ ఫ్యాక్టర్. వాటర్‌లో సాల్ట్ గాని, లేకపోతే మినరల్స్ ఉంటాయి చూసారా? అవి మినరల్స్ కెమికల్ ఫ్యాక్టర్స్‌గా కన్సిడర్ చేస్తాం. అలాగే సాయిల్ అనేది ఫిజికల్ ఫ్యాక్టర్. సాయిల్‌లో ఉండే న్యూట్రిషన్ ఉంది చూసారా? అది కెమికల్ ఫ్యాక్టర్. ఓకేనా? సో, ఇట్లా ఫిజికల్, కెమికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ 2 కూడా ఏ బయోటిక్ ఎలిమెంట్స్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మనకిందులో ఎస్పెషల్లీ ఏం మెన్షన్ చేశాడు? ఫిజికల్ అని అన్నాడు. ఓకే. ఫిజికల్ వేరు, కెమికల్ వేరు. ఇక్కడ చూద్దాం. అట్మాస్ఫియర్. ఓకే. అట్మాస్ఫియర్‌లో గ్యాసెస్ ప్లస్ వేపర్ అన్నారు. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్, లిథోస్ఫియర్ అంటే రాక్స్. సో, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది మనకి అంటే అట్మాస్ఫియర్‌లో ఇక్కడ గ్యాసెస్ అని బ్రాకెట్‌లో మెన్షన్ చేశాడు. గ్యాసెస్ అని మెన్షన్ చేసినప్పుడు గ్యాసెస్ వేటి కిందకొస్తాయని చెప్పా నేను? కెమికల్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయని చెప్పా. ఓకేనా? అలాగే వాటర్ వేపర్. వేపర్‌లో గూడా మనకేముంటుందంటే హైడ్రోజను, ఆక్సిజను ఇవి ఉంటాయి గదా! సో, అట్లా మనం కన్సిడర్ చేస్తాం. అవి గూడా కెమికల్ ఫ్యాక్టర్స్ కిందకొస్తాయి. ఇంకా హైడ్రోస్ఫియర్ అంటే వాటర్. సో, వాటర్‌ని మనం కళ్ళతో చూస్తాము, టచ్ చేస్తాము, తాగుతాము కాబట్టి ఫిజికల్ ఫ్యాక్టర్ అన్నమాట అది. సో, వాటర్ ఈజ్ ఫిజికల్ ఫ్యాక్టర్. ఇంకా రాక్స్, లిథోస్ఫియర్ రాళ్ళు. సో, రాక్స్ ఏవైతే ఉన్నాయో రాళ్ళు అవి ఫిజికల్ ఫ్యాక్టర్స్ గానే కన్సిడర్ చేస్తాయి. ఈ రాళ్ళల్లో ఇంకా ఏమన్నా నువ్వు మినరల్స్‌ని తీసావనుకో మళ్ళీ సెపరేట్‌గా బయటికి అవి కెమికల్ ఫ్యాక్టర్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. సో, కాబట్టి ఆప్షన్ 2, 3 అనేవి 2 ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేసి మనం చెప్పొచ్చు. సో, ఇప్పుడు అట్మాస్ఫియర్ గూడా ఏబయోటిక్కే. కానీ ఇక్కడ నీకు స్పెషల్‌గా ఫిజికల్ అన్నాడు గదా! అప్పుడు నువ్వు దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండి. రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో వచ్చినట్టున్నాయి ఈ క్వెషన్స్. ఓకే. వాటినే గ్యాదర్ చేశాను నేను. ఇవి నేను ప్రిపేర్ చేసినవి గాదు ఇవి. మొన్న ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ జరిగాయి గదా! ఆ ఎగ్జామ్స్‌లో అన్నీ కలెక్ట్ చేసిన క్వెషన్స్ ఇవి. ఓకే. అవి డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ ది యావరేజ్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఓజోన్ ఇన్ ట్రోపోస్ఫియర్. ఓకే. ఓజోన్ అనేది మనకి ఎక్కడ ఉంటది? ట్రోపోస్ఫియర్‌లో ఓజోన్ ఉంటది కదా!
సో స్ట్రాటోస్పియర్లో మనకి ఓజోన్ ఉంటుంది. స్ట్రాటోస్పియర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమన్నాడు అని అంటే ట్రోపోస్పియర్ అన్నాడు కదా, ఇక్కడ స్ట్రాటోస్పియర్ అండి. ఓకే, బై మిస్టేక్ అయినట్టుంది ఇక్కడ. స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంటుంది యాక్చువల్లీ. ట్రోపోస్పియర్లో మనకి ఓజోన్ ఉండదు. ఇంకా ఈ ఓజోన్ గురించి మీకు తెలిస్తే, సో ఓజోన్ అనేది మనకు రోజు రోజుకి ఏమవుతుంది అని అంటే పొల్యూట్ అవుతుంది బాగా. సో ఓజోన్ ఎందుకు పొల్యూట్ అవుతుంది అని అంటే రీజన్ వచ్చేసి ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఈ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకేనా, ఈ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్. ఓజోన్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటోస్పియర్లో ఓజోన్ ఉంటుందండి. ఇక్కడ ఇది స్ట్రాటోస్పియర్ కదా, ఈ స్ట్రాటోస్పియర్లో మనకి ఇక్కడ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఓజోన్ అనేది భూమిని, అర్త్ని ఇలా కవర్ చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు సన్ నుంచి అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్, అల్ట్రావైలెట్ బి రేడియేషన్స్, సి రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. ఏ రేడియేషన్స్ని కంప్లీట్గా భూమి మీదకి అలో చేస్తుంది, బి రేడియేషన్స్ని పార్షియలీ అలో చేస్తుంది, సి రేడియేషన్స్ని అసలు కంప్లీట్గా అలో చేయదు. ఎందుకంటే సి రేడియేషన్స్ అనేవి బాగా ఎనర్జెటిక్ రేడియేషన్స్ కాబట్టి. కానీ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ వల్ల క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, ఓకే, ఇంకా ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ కూడా దానివల్ల కూడా ఓజోన్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకా కార్బన్ టెట్రాఫ్లోరైడ్ కానీ, ఓకే, ఈ కార్బన్ టెట్రాఫ్లోరైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే వీటినే ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ అని పిలుస్తారు. వీటి వల్ల ఓజోన్ మొత్తం ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో ఓజోన్ మొత్తం పొల్యూషన్ జరిగినప్పుడు ఈ ఓజోన్లో ఇక్కడంతా హోల్స్ పడిపోతాయి. హోల్స్ పడిపోయినప్పుడు అప్పుడు ఈ సి రేడియేషన్స్ కూడా భూమి మీదకి వచ్చి భూమి వేడెక్కిపోయి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అది ఓజోన్. దానికోసం మాంట్రియల్ ప్రోటోకాల్ మీద ప్రపంచ దేశాలన్నీ కూడా సైన్ చేసాయి. సో బేస్డ్ ఆన్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్సెస్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు క్లోరోఫ్లోరో కార్బన్స్కి బదులు హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ తీసుకొచ్చారు. హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ అనేది ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ కాదు. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏసీల నుంచి, రెఫ్రిజిరేటర్ల నుంచి రిలీజ్ అవుతాయండి. సో దీని ప్లేస్లో హైడ్రోఫ్లోరో ఒలిఫిన్ని తీసుకొచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఓజోన్ డిప్లెటింగ్ సబ్స్టాన్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆల్సో. ఓకేనా, ఎస్. అయితే 0. పార్ట్స్ పర్ మిలియన్, ఓకే, సో 0.5 పార్ట్స్ పర్ మిలియన్ అనేది ఓజోన్ కాన్సన్ట్రేషన్ మనకు స్ట్రాటోస్పియర్లో మనము అబ్జర్వ్ చేస్తాము. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్, ఇన్ స్ట్రాటోస్పియర్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్. ఓకే, స్ట్రాటోస్పియర్లో టెంపరేచర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ఓజోన్. స్ట్రాటోస్పియర్లో ఉండేది మనకి ఓజోనే కదా. సో ఓజోన్ లేయర్ ఉంది కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ ఓజోన్ ఓన్లీ సో టెంపరేచర్ అనేది మనకు అక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి ఈ ఓజోన్ని పొల్యూట్ చేయడానికి ఉంటాయి అక్కడ. ఈ ఓజోన్ యూవి రేడియేషన్స్ నుంచి అర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఎస్. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్. ఎనర్జీ ఫ్లో టేక్స్ ప్లేస్ త్రూ దెమ్, న్యూట్రియంట్ సైకిల్ టేక్స్ ప్లేస్ త్రూ దెమ్, ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఇట్ షోస్ బయలాజికల్ మ్యాగ్నిఫికేషన్స్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అని అన్నారు. సో ఎనర్జీ ఫ్లో టేక్స్ ప్లేస్ త్రూ దెమ్. ఓకే, సో ఎనర్జీ ఫ్లో అనేది ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్వైర్న్మెంట్లో ఎకాలజీలో మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ ఉంటాయి. ఓకే, ఇవి ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారులు, కన్జ్యూమర్స్ అండ్ డికంపోజర్స్ ఇలా ఉంటాయి. అయితే ఎనర్జీ అనేది మనకి వాటి ద్వారానే, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచే ఎనర్జీ కన్జ్యూమర్స్కి వెళ్తుంది, కన్జ్యూమర్స్ నుంచి ఎనర్జీ వేటికి వెళ్తుంది అంటే డికంపోజర్స్కి వెళ్తుంది. ఓకేనా, అది అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్కి సంబంధించి. సెకండ్ చూద్దాం, న్యూట్రియంట్ సైకిల్ టేక్స్ ప్లేస్ త్రూ దెమ్. ఓకే, న్యూట్రియంట్ సైకిల్ కూడా ఎన్వైర్న్మెంట్ని బేస్ చేసుకొని వాటి త్రూనే న్యూట్రియంట్ సైకిల్ కూడా జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, ఇట్ షోస్ బయలాజికల్ మ్యాగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ కెమికల్స్. సో ఇక్కడ ఉండే అన్ని స్టేట్మెంట్స్ కూడా మనకు కరెక్ట్ అవుతాయి. సో ఆల్ ది అబో అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
ఓకేనా? ఆల్ ది అబోవ్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేవి ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి ప్లాంట్స్. వాటిని తినే కన్జ్యూమర్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కడ ఉంటాయి? ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి. అవి చనిపోయిన తర్వాత వాటిని కుళ్ళబెట్టే డికంపోజర్స్ కూడా ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇంకా న్యూట్రియంట్ సైకిల్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆక్సిజన్ సైకిల్ కానీ, నైట్రోజన్ సైకిల్ కానీ, ఫాస్ఫరస్ సైకిల్ కానీ, కార్బన్ సైకిల్ కానీ, ఓకే, కార్బన్ సైకిల్ కానీ, ఇవి ఒక సైకిల్ లాగా వాటిలో అవే చేంజెస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉందండి. ఈ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం తీసుకుంటాయి. ఓకేనా? ఫోటోసింథసిస్ కోసం తీసుకుంటాయి. సో ఫోటోసింథసిస్ కోసం తీసుకుంటాయి. మళ్ళీ వీటిల్లో ఏం జరుగుతుంది? రెస్పిరేషన్ కూడా జరుగుతుంది కదా. రెస్పిరేషన్ జరిగినప్పుడు అదే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తాయి. మనం కూడా రెస్పిరేషన్ అనే ప్రాసెస్ త్రూ ఈ కార్బన్ డైఆక్సైడ్ని మళ్ళీ మనం బయటకు రిలీజ్ చేస్తాం. ఈ ఫోటోసింథసిస్ మొక్కలు జరుపుకుంటాయి. ఈ మొక్కలు చనిపోతే వీటిని బ్యాక్టీరియాలు, ఫంగస్లు డికంపోజ్ చేస్తాయి. డికంపోజ్ చేసేటప్పుడు ఇవి కూడా కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేస్తాయి. లేదా చనిపోయిన మొక్కలు ఫాజిల్స్ ఉంటాయి కదా, ఆ ఫాజిల్స్ని మనం బర్న్ చేసేటప్పుడు ఫాజిల్ బర్నింగ్ వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకే వస్తుంది. ఓకేనా? సో అట్లా న్యూట్రిషన్ అనేది అక్కడ ఎన్వైర్న్మెంట్లో ఉండే లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ మధ్యలో ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈవెన్ ఆక్సిజన్ సైకిల్ కూడా అంతే. అండ్ అలా ఎందుకు అనంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి. సో ఇప్పుడు కొంతమంది అంటారండి, ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఏంటి అని అంటే వెజిటేరియన్స్ చెప్తూ ఉంటారు, మీరు ఎందుకు నాన్ వెజ్ తినరు అని అంటే, సో నాకు కోళ్ళు చూస్తే చెల్లెల్లాగా, మేకలు చూస్తే తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఒక ప్రాణిని ఎలా చంపాలి, ఆ ప్రాణం చంపడానికి నాకు మనసు రాదు, ఇలాంటి డైలాగులన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది వెజిటేరియన్స్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు వీఆర్ లైక్ హ్యూమన్ బీయింగ్, వీ షుడ్ హ్యావ్ లైక్ సమ్ హ్యుమానిటీ. ఆ హ్యుమానిటీతోనే ఆలోచిస్తే వేరే జీవులని, వేరే జంతువుల్ని మనం చంపొద్దు. ఓకే, అలా అంటే అనుకుంటే, కానీ మనం చంపేస్తున్నాం. సండే వస్తే బిర్యానీ, చికెన్, మటన్ అన్నీ తినేస్తున్నాం మనం. ఇది ఒక మనిషి డిసైడ్ చేసింది కాదు, నేచర్ డిసైడ్ చేసింది. ఇప్పుడు మనుషులందరూ ఇలాగే ఆలోచించి నాన్ వెజ్ తినడం మానేస్తే అందరూ వెజిటేరియనే తినడం మొదలుపెట్టారనుకోండి, అందరూ కొన్ని రోజుల తర్వాత మొక్కలు అస్సలు ఉండవు, భూమి మొత్తం ఎడారైపోతుంది, గడ్డి కూడా కనపడదు. ఓకే, జంతువులన్నీ ఇలా ఆలోచించి ఓన్లీ వెజ్ తినడం మొదలు పెడితే మొక్కలు అంతరించిపోతాయి. అలాగని ఓన్లీ నాన్ వెజ్ తినడమే మొదలు పెడితే జంతువులు అంతరించిపోతాయి. అంటే ఏవి తినాలో, ఏవి తినొద్దు అనేది అది నేచర్ డిసైడ్ చేసింది అనమాట. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? నో, హీఈస్ అమ్నివోరస్. అంటే వెజ్, నాన్ వెజ్ రెండూ తింటాడు. తర్వాత మనుషులు ఒకప్పుడు ఆది మానవుడు రెండూ తినేవాడు. తర్వాత మనుషులు ఈ మధ్య కొన్ని లైక్ హ్యాబిట్స్ని మార్చుకొని కొన్ని కారణాల వల్ల వెజిటేరియన్గా కన్వర్ట్ అయ్యారు. కానీ యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్ సర్వభక్షకుడు అంటారు, అమ్నివోరస్ అంటాడు. ఓకే, అది ఎందుకు అలా ఉంది అని అంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం. ఇప్పుడు నీకు ఎకాలజీలో మనుషులు ఉంటే సరిపోదు, జంతువులన్నీ ఉండాలి, మొక్కలు కూడా అన్నీ ఉండాలి. అది నీకు బ్యాలెన్సింగ్గా ఉండాలంటే వెజ్ తినేవాళ్ళు వెజ్ తినాలి, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినాలి. ఓకే, ఇట్లా అది నేచర్ డిసైడ్ చేసింది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఎకలాజికల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా బయలాజికల్ మ్యాగ్నిఫికేషన్ షోస్ ఆల్ కెమికల్స్. ఓకే, బయలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ఇది మనకు రివర్ సిస్టంలో, ఈ బయలాజికల్ మ్యాగ్నిఫికేషన్లో కెమికల్స్ అన్నీ స్టోర్ అవడం వల్ల ఆల్గేస్కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చనిపోతూ ఉంటాయి. ఓకేనా? సో ఆ స్టేట్మెంట్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో ఆల్ ది అబోవ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ డస్ ది ఫాలోయింగ్ వర్డ్ డయాగ్రమ్ డిపిక్ట్? ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఆల్గే అన్నాడు, ష్రిమ్స్ అన్నాడు, స్మాల్ ఫిష్ అన్నాడు, లార్జ్ ఫిష్ అన్నాడు. ఈ ఆల్గే, ష్రిమ్స్, స్మాల్ ఫిష్, లార్జ్ ఫిష్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఉంటాయి కదా, వాటర్లో ఉంటాయి. అయితే ఇవన్నీ ఆక్వాటిక్ లివింగ్ బీయింగ్సా, ఫుడ్ చైనా, ఫుడ్ వెబ్బా, ఫుడ్ పిరమిడా అనేది మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. అవన్నీ ఆక్వాటిక్ లివింగ్ బీయింగ్సే. అది
ఫిష్‌లన్నీ వాటర్‌లో ఉంటాయని ఎవరైనా చెప్తారు. ఇట్స్ వెరీ కామన్. ఇక్కడ ఫుడ్ చైన్ అన్నాడు గదా! ఇప్పుడు ఆల్గేస్‌ని ఎవరు తింటారు అనంటే ష్రింప్స్ తింటాయి. ఓకేనా? ఆల్గేస్‌ని ఎవరు తింటారు? ష్రింప్స్ తింటాయి. ఓకే. ఇంకా రొయ్యలు తింటాయి, పీతలు తింటాయి. ఇంకా చిన్న చిన్న కీటకాలు తింటాయి, ఫ్రాగ్స్ తింటాయి, అన్నీ తింటాయన్నమాట. ఈ ష్రింప్స్‌ని ఎవరు తింటారు అంటే స్మాల్ ఫిషెస్ తింటాయి. స్మాల్ ఫిష్‌ని ఎవరు తింటారంటే లార్జ్ ఫిష్ తింటది. సో, దీన్ని మనం ఏంగా చెప్పొచ్చు అనంటే ఫుడ్ చైన్‌గా మనం చెప్తాం. ఇప్పుడు పిరమిడ్ అని ఎప్పుడనాలి నువ్వు? ఫుడ్ పిరమిడ్ అని ఎప్పుడనాలి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫుడ్ పిరమిడ్ అంటే ఇట్లా పిరమిడ్ షేప్‌లో ఉండాలి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉండాలి. ఇక్కడ కన్స్యూమర్స్ ఉండాలి. ఇక్కడ డికంపోజర్స్ ఉండాలి. సో, దిస్ ఈజ్ లైక్ పిరమిడ్. మనకిక్కడ సింపుల్‌గా చైన్ లాగే ఇచ్చాడు గదా! ఆడే చైన్ ఇచ్చాడు కాబట్టి ఇదేమవుతుంది అనంటే మనకి ఫుడ్ చైన్‌కి ఎగ్జాంపుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా ఫుడ్ వెబ్ అంటే ఏందంటే ఒక జంతువుని మల్టిపుల్ జంతువులు గన తింటే, దాన్ని మనం ఫుడ్ వెబ్ అనేసి పిలుస్తారనమాట. ఓకే. జిగ్‌జాగ్‌గా ఉంటదది. ఒక నెట్‌వర్క్ లాగా ఉంటది. సో, దట్ ఈస్ లైక్ ఫుడ్ వెబ్. సో, ఇది మనకి పైన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఫుడ్ చైన్‌కి ఎగ్జాంపుల్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ అనిమల్స్ దట్ ఈట్ అదర్ అనిమల్స్ ఆర్ కాల్డ్. సో, ఒక అనిమల్ ఇంకొక అనిమల్‌ని తింటే వాటిని మనం కార్నివోరస్ అనేసి పిలుస్తారు. హెర్బివోరస్ అంటే ఏంటి అనంటే అనిమల్స్ ప్లాంట్స్‌ని గన తింటే అవి హెర్బివోరస్ అని అంటాం. అలా కాకుండా అనిమల్స్ ఇంకొక అనిమల్స్‌ని గన తింటే వాటిని మనం కార్నివోరస్ అంటాం. ఇన్సెక్టివోరస్ అంటే ఏంటి అనంటే కీటకాలు తినే వాటిని ఇన్సెక్టివోరస్ అని పిలుస్తారు. సో, ఇప్పుడు ప్లాంట్స్ గన ఇన్సెక్ట్స్‌ని గన తింటే వాటిని ఇన్సెక్టివోరస్ అని పిలుస్తారు. అనిమల్స్ తిన్నా ఇన్సెక్టివోరస్సే. అమ్నివోరస్ అంటే సో, ప్లాంట్స్ ప్లస్ అనిమల్స్ రెండిటిని తినే వాటిని అమ్నివోరస్ అని పిలుస్తారు. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అమ్నివోరస్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇన్సెక్టివోరస్ అంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. నెపంథిస్, డ్రాసిరా ఇలాంటి ప్లాంట్స్ ఎగ్జాంపుల్. కార్నివోరస్ అని అంటే ప్యూర్ నాన్ వెజిటేరియన్ లయన్, టైగర్ ఇవన్నీ. హెర్బివోరస్ అంటే శాకాహారులు. ఓకే. మొక్కలు మాత్రమే తినేవి. ఆవులు, గేదెలు, మేకలు ఇలాంటివన్నమాట. స్వాంగివోరస్ అని అంటే ఏంటంటే స్వాంగివోరస్ అంటే బ్లడ్ సక్కర్స్. రక్తాన్ని ఆహారంగా తీసుకునే వాటిని స్వాంగివోరస్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే ఇన్సెక్ట్స్. ఓకే. దోమలు ఉంటాయి కదా! ఇన్సెక్ట్స్ అన్ని కాదు కానీ మస్కిటోస్ అని రాసుకోండి. మస్కిటోస్ దోమలు రక్తం పీలుస్తాయా లేదా? ఇక లీస్ తల్లో పేర్లు, జలగ, లీచ్ ఇవన్నీ కూడా స్వాంగివోరస్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పొచ్చనమాట. ఓకేనా? సో, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. The energy flow in an ecosystem takes place through the food chain and it is. ఓకే. ఫుడ్ చైన్‌లో ఎనర్జీ అనేది ఎప్పుడు యూని డైరెక్షన్ ఫ్లోలోనే ఉండాలి గానీ, మల్టీ డైరెక్షన్ ఫ్లోలో ఉండదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనర్జీ ఫ్లో సంబంధించి ఒక చార్ట్ ఉంది గదా మనకి. ఇక్కడ చూడండి గ్రాస్. గ్రాస్ అంటే ఏంటి? మొక్కలు. ఓకే. గడ్డి. ఈ మొక్కలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ త్రూ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏం చేస్తాయి అనంటే ఆహారం తయారు చేసుకుంటాయి. ఫుడ్ మెటీరియల్‌ని ప్రిపేర్ చేస్తాయి. అయితే ఇవి మొత్తము 10,100 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇవి తయారు చేశాయి ఫోటోసింథసిస్ ప్రాసెస్ త్రూ. అయితే ఈ గ్రాస్‌ని ఎవరు తింటున్నారు? గ్రాస్ హోపర్ మిడతలు తింటున్నాయి. ఈ గ్రాస్ హోపర్ గ్రాస్‌ని తిన్నప్పుడు ఈ 10,100 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీలో గ్రాస్ హోపర్‌కి ఎంత ఎనర్జీ వెళ్తుంది అనంటే ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. మిగతా 90% ఎనర్జీ ఇవి యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు 10,100లో సో 10% ఎనర్జీ మాత్రమే వాటికెళ్తుందనమాట. ఓకేనా? గ్రాస్ హోపర్. అంటే ఎంత వెళ్తాయి? 1000 కిలో క్యాలరీస్ వెళ్తాయి. ఓకే. 1000 కిలో క్యాలరీస్. ఈ గ్రాస్ హోపర్‌ని మళ్ళీ ఎవరు తిన్నారు? ఫ్రాగ్ తింటది. సో, ఫ్రాగ్ తిన్నప్పుడు గ్రాస్ హోపర్ నుంచి ఫ్రాగ్‌కి కూడా 10% ఎనర్జీనే వెళ్తది. అప్పుడు ఈ ఈ 10,000 కిలో క్యాలరీస్‌లో 10% ఎంత? 100. సో, 100 కిలో క్యాలరీస్ ఈ ఫ్రాగ్‌కి వెళ్ళింది. సో, ఫ్రాగ్‌ని మళ్ళీ ఎవరు తింటారు? స్నేక్ తింటది. స్నేక్‌కి కూడా ఎంత? 10% వెళ్తది. సో, ఇప్పుడు 100లో 10% అంటే ఎంత? 10 కిలో క్యాలరీస్ స్నేక్‌కెళ్ళింది. స్నేక్‌ని ఈగలు తింటే ఈగలకి కూడా 10% వెళ్తది. మరి 10% అంటే ఎంత? 1 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వెళ్తుందనేసి మనం చెప్పుకోవచ్చు. సో, దీన్ని మనం లిండ్‌మెన్ ఫార్ములా అంటారండి. లిండ్‌మెన్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కస్ చేశారు కాబట్టి లిండ్‌మెన్ ఫార్ములా అంటారు. ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
ఎనర్జీ కింద నుంచి పైకే వెళ్ళాలి, యూని డైరెక్షన్ ఫ్లో అంటారు అది. మళ్ళీ పై నుంచి కిందకి రాకూడదు, కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ లైక్ యూని డైరెక్షన్ ఫ్లోగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది డెట్రిటస్ ఫుడ్ చైన్ ఈజ్ సీన్ ఇన్. డెట్రిటస్ ఫుడ్ చైన్, బేసిక్గా మనకి ఫుడ్ చైన్ 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఉంటాయండి. ఒకటి గ్రాస్ ఫుడ్ చైన్ అని అంటాం, సెకండ్ పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటాం, థర్డ్ డెట్రిటస్ ఫుడ్ చైన్ అని పిలుస్తాం. సో గ్రాస్ ఫుడ్ చైన్ అంటే ఏంటి అని అంటే, లేదా గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటారు. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అన్నాం కదా మనం, గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే ఏంటంటే, మొక్కల నుంచి ఫుడ్ చైన్ అనేది మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు ఉంటాయి. ఈ మొక్కల్ని ఎవరు తింటారు? గ్రాస్ ఓపర్ తింటుంది. గ్రాస్ ఓపర్ని ఎవరు తింటారు? ఫ్రాగ్ తింటుంది. ఫ్రాగ్ని ఎవరు తింటారు? స్నేక్ తింటుంది. స్నేక్ని ఎవరు తింటారు? ఈగల్ తింటుంది. ఈగల్ని ఎవరు తినరు, ఇంకా ఇది ప్రిడేటర్. ఇది లైఫ్ స్పాన్ ఉన్న రోజులు బతుకుతుంది, చనిపోతుంది. చనిపోయిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ దీని బాడీని కుళ్ళబెట్టేస్తాయి. సో ఇక్కడ మొక్కలతోని స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని పిలుస్తారు. ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి పారాసైటిక్ ఫుడ్ చైన్ అని ఇంకోటి ఉంటుంది. పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ అంటే మొక్కలు లేదా ఉత్పత్తిదారులు. ఈ మొక్కలను ఎవరు తింటారు అని అంటే, ప్రైమరీ కన్జ్యూమర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే కవ్వు, బఫెలో, ఓకే, బఫెలో, ఇవి తింటాయి ప్రొడ్యూసర్స్ని. ఇవి ప్రైమరీ కన్జ్యూమర్స్ అవుతాయి. ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ని ఇక్కడ పారాసైటిక్ ఫుడ్ చైన్లో వీటిని తినే ఉండవు. ఏముంటాయంటే, పారాసైటిక్ రిలేషన్ అంటే ఏంది? ఇప్పుడు ఏదైనా ఒక హోస్ట్ బాడీలో ఒక గెస్ట్ లివింగ్లో ఉంటుంది. ఈ గెస్ట్ ఏం చేస్తుంది అంటే హోస్ట్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే హోస్ట్లో షెల్టర్ తీసుకొని దాని నుంచి ఫుడ్ తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు మన తల్లో పేర్లు ఉన్నాయి, ఆ పేర్లకి మనం షెల్టర్ ఇస్తాం. అవి షెల్టర్ ఇచ్చిన పాపానికి ఏం చేస్తాయి? మన మన బాడీలో ఉండే బ్లడ్ని తీసేసుకొని అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తాయి? దురద పెడుతూ ఉంటాయి, ఇరిటేషన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాంటివి. ఇప్పుడు ఆవులకు కూడా ఏముంటాయండి, చాలా ఇన్సెక్ట్స్ అనేది ఆవుల స్టమక్లో, ఇప్పుడు వాటి హెయిర్ పైన పేళ్ళు అవన్నీ ఉంటాయి, వాటి స్టమక్లో కొన్ని ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇవి ఏం చేస్తాయంటే వీటిని తినవు, వీటికి ఏమన్నా డిసీజెస్ని క్రియేట్ చేసి, లేదా ఆ డిసీజెస్ వల్ల వీటిని చంపేసి, లేదా డైజెషన్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి, వీటి చెవులలో దూరి పాపం అవి చెవులతో అటు ఇటు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. దాన్ని పారాసైట్ అని పిలుస్తారు. ఈ పారాసైట్లో మళ్ళీ హైపర్ పారాసైట్ కూడా ఉంటుంది. హైపర్ పారాసైట్ అంటే ఏంటి అని అంటే, వీటిల్లో మళ్ళీ బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఉంటాయి కదా. ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఇవి రెండు ఏం చేస్తాయి అని అంటే, ఈ ఇన్సెక్ట్స్లోకి వెళ్ళి వాటిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే వీటికంటే చిన్నవి కదా బ్యాక్టీరియాలు, ఫంగస్లు, అంటే ఇవి చనిపోతే వీటిని డికంపోజ్ కూడా అవే చేస్తాయి. సో ఈ ఫుడ్ చైన్ని పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటారు. ఇంకా మూడోది డెట్రిటస్ ఫుడ్ చైన్. సో డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే ఏంటి అని అంటే, చనిపోయిన మృత కళేబరాల నుంచి ఈ ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డెడ్ లీవ్స్ ఉన్నాయి చూసారా, చనిపోయిన ఆకులు. ఈ ఆకుల్ని ఎవరు తింటారు? వుడ్ లౌస్ తింటుంది. ఓకే, ఆకుల్ని వుడ్ లౌస్ తింటుంది. ఈ వుడ్ లౌస్ని ఎవరు తింటున్నారు? బ్లాక్ బర్డ్, ఒక పక్షి తింటుంది అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక స్టెమ్ ఉందనుకో, ఈ చెద పురుగులు ఉంటాయి కదా, ఆ చెద పురుగులు ఆ స్టెమ్ని తినేస్తూ ఉంటాయి, దీన్ని మళ్ళీ పక్షులు తింటాయి. అట్లా ఒక చనిపోయిన మెటీరియల్ నుంచి ఫుడ్ చైన్ స్టార్ట్ అయితే దాన్ని మనము డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఓకే, చనిపోయిన మెటీరియల్ నుంచి స్టార్ట్ అయితే డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేసి మనం పిలుస్తారనమాట. ఓకేనా, గ్రీన్ ప్లాంట్స్ నుంచి స్టార్ట్ అయితే ఏమన్నాం? గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని అన్నాం. ఆటోట్రోప్ అంటే కూడా ప్లాంటే. సో అది కూడా మనము గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేసి పిలవచ్చు అనమాట. దీనికి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే, మ్యాంగ్రూవ్స్, సాప్రోట్రోప్స్. ఓకే, మ్యాంగ్రూవ్స్ అండి. మ్యాంగ్రూవ్స్లో మనం డెట్రిటస్ ఫుడ్ చైన్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. మ్యాంగ్రూవ్స్లో చనిపోయిన మొక్కలు, ఆకులు, వాటన్నిటిని తిని ఇవి తిరుగుతాయి, వాటి నుంచి బర్డ్స్ తింటూ ఉంటాయి. సాప్రోఫైట్స్ అంటే డైరెక్ట్ బ్యాక్టీరియాలు, ఫంగస్లే కదా, అక్కడ నుంచి మొదలు కాదు.
సాప్రోఫైట్స్ నుంచి మొదలు కాదు. ఓకే. గ్రీన్ ప్లాంట్స్ కూడా కాదు. చనిపోయిన మొక్కలు కదా! చనిపోయిన మొక్కల నుంచి మొదలవుతదనమాట. మ్యాంగ్రోవ్స్ నుంచి మొదలవుతది. చనిపోయిన మొక్కలు అండ్ సాప్రోట్రోప్స్ కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సాప్రోట్రోప్స్ అంటే చనిపోయిన మృత కళేబరాలను తిని పెరిగే వాటిని మనం సాప్రోట్రోప్స్ అని పిలుస్తాం కదా! సాప్రోట్రోప్స్ ఇచ్చారు ఇక్కడ. సాప్రోట్రోప్స్ అనేది దీనికి కరెక్ట్. ఓకేనా? అంటే చనిపోయిన వాటి నుంచి మృత కళేబరాల నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి సాప్రోఫైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది ఇక్కడ? ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ ఈజ్ గ్రాస్ హోపర్, ఫ్రాగ్, స్నేక్ అండ్ హాక్. సో గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ అనేది అదొక టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అన్నమాట. భూమి మీద ఉండే గడ్డి భూములు అంటారు కదా, ఆ గడ్డి భూములలో గడ్డి ఎక్కువ ఉంటుంది. సో ఆ గడ్డిని ఫస్ట్ గ్రాస్ హోపర్ తింటది, ఫ్రాగ్ తింటది, స్నేక్ తింటది, స్నేక్ తర్వాత గద్ద హాక్ తింటది. సో కాబట్టి ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ కి ఎగ్జాంపుల్ గానే మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పాండ్ ఎకోసిస్టమ్ ఈజ్ ఫైటోప్లాంక్టన్. పాండ్ ఎకోసిస్టమ్ అంటే చెరువుల నుంచి. ఫైటోప్లాంక్టన్స్ వాటర్లో ఉండేటువంటి ఆల్గేస్ ని, మొక్కలని ఫైటోప్లాంక్టన్ అంటారు. సో వాటిని వాటర్ ఫ్లీస్ తింటాయి. వాటర్ ఫ్లీస్ ని స్మాల్ ఫిష్ తింటది, స్మాల్ ఫిష్ ని ట్యూనా ఫిష్ తింటది. సో ఇది కూడా పాండ్ ఎకోసిస్టమ్ కి కరెక్ట్. అండ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆర్కిటిక్ టండ్రా ఎకోసిస్టమ్ ఈజ్, ఆర్కిటిక్ టండ్రాస్ తెలుసు కదా, టండ్రాస్ లో చాలా కూల్ ఏరియా అన్నమాట అది. సో మంచు అంతా కూడా ఎప్పుడు పడుతూ ఉంటది. అందులో మొక్కలు ఎక్కువగా బ్రతకలేవు, లైకెన్స్ ఉంటాయి. లైకెన్స్ అంటే ఏంటంటే ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంగై. ఆల్గే అండ్ ఫంగై ఈస్ కాల్డ్ లైకెన్. ఆల్గేస్ ఫంగస్ రెండు కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడాన్ని మనం లైకెన్ అని పిలుస్తారు. సో వాటిని రెయిన్ డీర్స్ తింటాయి, దుప్పి అంటారు. సో వాటిని మనుషులు తింటారు మనుషులు తింటారు అంటున్నాం. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ మ్యాంగ్రూవ్. మ్యాంగ్రూవ్ ఎకోసిస్టంలో ఆల్గేస్ ఉంటాయి, వాటిని క్రాబ్స్ తింటాయి, వాటిని స్మాల్ కార్నివోరస్ ఫిష్లు తింటాయి, వాటిని లార్జ్ కార్నివోరస్ ఫిష్లు తింటాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఫుడ్ చైన్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. ఓకేనా? ఇది మ్యాంగ్రూవ్ ఎకోసిస్టంలో ఫుడ్ చైన్, టండ్రాలో ఫుడ్ చైన్, పాండ్ ఎకోసిస్టంలో ఫుడ్ చైన్, గ్రాస్ ల్యాండ్ లో ఫుడ్ చైన్. సో ఆల్ ది అబోవ్ ఈస్ కరెక్ట్. అండ్ ఎకోసిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్, ఓకే, ఎకోసిస్టంలో ఏమేమి ఉంటాయి? పాపులేషన్, ఏబయోటిక్ కమ్యూనిటీ, పాపులేషన్ ఇట్స్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్, ఏబయోటిక్ కమ్యూనిటీ అండ్ ఇట్స్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ అని అంటున్నాం. సో ఏబయోటిక్ అన్నా నాన్ లివింగ్ అన్నా రెండు ఒకటే. ఓకేనా? సో కాబట్టి ఎకోసిస్టమ్ అంటే ఏంటి? బయోటిక్ ప్లస్ ఏబయోటిక్, లివింగ్ నాన్ లివింగ్ రెండు ఉంటాయి కదా. ఇక్కడ రెండు నాన్ లివింగ్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్. ఏ బయోటిక్కే కాదు, బయోటిక్ కూడా ఉంటుంది, సో ఇది కూడా రాంగ్. పాపులేషనే కాదు, నేచర్ కూడా ఉంటుంది, అది రాంగ్. సో ఇక్కడ పాపులేషన్ ప్లస్ నాన్ లివింగ్, పాపులేషన్ అంటే లివింగ్ థింగ్ జనాభా, ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు ఉంటాయి, దాన్నే ఎకోసిస్టమ్ అని పిలుస్తారు. ఓకేనా? ఎకోసిస్టమ్ అంటే ఏంటి? లివింగ్ థింగ్స్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, the perfect equilibrium existing in the biosphere between the various organism is known as, okay, so perfect equilibrium existing in the biosphere. So biosphere అని అంటే ఏంది? ఈ ప్రపంచం. ఓకే, సో లైఫ్ ఉండే ప్రపంచం అన్నమాట. సో బిట్వీన్ వేరియస్ ఆర్గానిజం ఈజ్ నౌన్ యాజ్ ఎకలాజికల్ సైకిల్, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్, నన్ ఆఫ్ దిస్. సో దీన్ని ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనేసి పిలుస్తారనమాట. సో ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండాలి. ఏవేవి ఈక్విలిబ్రియం స్టేట్లో ఉండాలి అంటే లివింగ్ థింగ్స్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్. ఒక బయోస్పియర్లో లివింగ్ థింగ్స్ ప్లస్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటేనే దాన్ని మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా? అంటే నేచర్, వాటర్ కానీ, సాయిల్ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, లేకపోతే ఇంకా రాక్స్ కానీ, గ్యాస్, ఎయిర్ కానీ, ఇవన్నీ లివింగ్ థింగ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, అనిమల్స్. సో ఇవన్నీ సమానంగా ఉంటేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ అని పిలుస్తారు. మనం ఏం చేసినామంటే, సో ఓన్లీ మనిషి, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనిషి ఒక్కడే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్లో కంఫర్ట్గా బతుకుతున్నాడు. మన వల్ల మిగతా జంతువులు, పక్షులు అన్నీ అంతరించిపోయాయి, మొక్కలు కూడా అంతరించిపోతున్నాయి అన్నమాట.
ఓకేనా? ఎందుకంటే ఈ నేచర్‌ని నాన్ లివింగ్ థింగ్ ఏదైతే ఉందో వాటిని మొత్తం పొల్యూట్ చేసాం. వాటర్‌ని బాగా పొల్యూట్ చేసాం. ఈవెన్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల సముద్రాలలో, నదులలో, లేక్స్‌లో అన్నిట్లో వాటర్ బాగా పొల్యూట్ అయింది. ఓకే. గాలిని కూడా బాగా పొల్యూట్ చేసాం. ఈ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ వల్ల చాలా విషపూరిత వాయువులు బయటకు రిలీజ్ చేస్తున్నాం. ఓకే. సోలార్ కూడా అవసరానికంటే మించి ఎక్కువ ఎండలు ఎక్కువైపోతున్నాయి. బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఓకే. సాయిల్ పొల్యూషన్ కూడా బాగా జరిగింది. పంటలు సరిగ్గా పండట్లేదు. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమిలో వాటర్ సోర్సెస్ కూడా తగ్గాయి. సో, ఇవన్నీ మనం నేచర్‌ని మొత్తం దెబ్బతీసి మనం మాత్రమే హ్యాపీగా, సంతోషంగా బతుకుతున్నాం. మరి దానివల్ల మనకి ఎఫెక్ట్ లేదా అంటే మనకు కూడా ఎఫెక్ట్ ఉంటది. సో, 100 ఏళ్ళు బతకాల్సినోడు 60 ఏళ్ళకి పోతున్నాడనమాట. హార్ట్ అటాకో, క్యాన్సరో ఏదో ఒకటి ఇవన్నీ బికాస్ ఆఫ్ అది అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ మనకే ఎఫెక్ట్ అయింది. ఇది ఇంకా ఇట్లనే కంటిన్యూ అయితే నేచర్ మీద మనం ఎన్వైర్న్‌మెంట్ మీద ఫోకస్ చేయకపోతే ఇక మనిషి కూడా అంతరించిపోతాడు ఇక కొన్ని రోజులకి. ఒకప్పుడు మనిషి ఉండేటోడు అని చెప్తారనమాట. ఒకప్పుడు డైనోసార్స్ ఉండేవి అని ఎలా అంటున్నామో, ఒకప్పుడు మనిషి కూడా ఉండేటోడు అని అంటారు. సో, కాబట్టి వి షుడ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ సొసైటీ ఆల్సో. ఓకే. టువర్డ్స్ నేచర్, ఎన్విరాన్మెంట్ బికాస్ ఆఫ్ వి ఆర్ లైక్ ఎడ్యుకేటర్స్. ఓకే. మనం ఏది చేయాలి, ఏది చేయొద్దు మనకు తెలిసుండాలి. అవేర్‌నెస్ మనం తెలియని వాళ్ళకి కూడా చెప్పాలి. ఇప్పుడు దివాళీ వస్తుంది. దివాళీ రోజు క్రాకర్స్ పెట్టేస్తారు. డబ్బులు పెట్టి మరీ కొనుక్కొనొచ్చి క్రాకర్స్ పెట్టి కార్బన్ మోనాక్సైడ్ గా గ్యాస్‌ని ఎన్వైర్న్‌మెంట్‌లో బాగా రిలీజ్ చేస్తారు. అది మళ్ళీ మీరే పీల్చుకుంటారు. ఇప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టే గదా! కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ తీసుకుంటే. ఆ లంగ్స్‌కి ఎఫెక్ట్ అవుతది. ప్లస్ ఆ సౌండ్స్ వల్ల మిగతా జంతువులు, పక్షులు భయపడిపోయి వాటికి ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని కొన్ని బేర్ చేయలేక హార్ట్ అటాక్ వచ్చి, చెవులు పోయి, చనిపోయి, భయంతో పారిపోయి ఇట్లా చాలా మనము బిహేవ్ చేస్తూ ఉంటాం. సో, కాబట్టి ఎకో ఫ్రెండ్లీ దివాళీ. క్రాకర్స్ పేల్చినంత మాత్రాన ఫెస్టివల్ ఏం ఫుల్‌ఫిల్ అవ్వదు. ఓకే. మంచిగా దీపాలు పెట్టుకొని, స్వీట్స్ తిని, కొత్త బట్టలేసుకొని, దేవుడికి పూజ చేసి దట్ ఈస్ లైక్ నేచర్ కూడా దేవుడే. ఓకే. ఎవరైతే నేచర్‌ని పూజిస్తారో, ఆ నేచర్ వాళ్ళకి చాలా మంచి చేస్తది. ఓకే. నేచర్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. గాలిని రెస్పెక్ట్ చేయాలి. వాటర్‌ని రెస్పెక్ట్ చేయాలి. నేచర్‌ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తే అది మనల్ని అంత కాపాడుతది. నేచర్‌కి కోపం వచ్చిందనుకో, ఓ సైక్లోన్ వచ్చిందనుకో, ఒక ఎర్త్‌క్వేక్ వచ్చిందనుకో, ఓసారి మళ్ళా కరోనా వైరస్ వచ్చి హై చెప్పిపోయిందనుకో, ఈసారి 50% అవుట్. అప్పుడు 50% అవుట్ అయ్యారు. ఈసారి ఇంకో 50% అవుట్. సో, నేచర్‌కి కోపం వస్తే ప్రళయం వస్తది. ఓకేనా? వరదలొస్తాయి. కొట్టుకుపోతారు. అది ఎవ్వడు ఏం చేయలేడు. సో, కాబట్టి మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నెక్స్ట్ లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్. ఓకే. సో, లార్జెస్ట్ రిజర్వాయర్ నైట్రోజన్ ఎక్కడ ఉంటుంది ఎక్కువగా? అట్మాస్ఫియర్‌లో 78% నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్‌లో ఉంటది. ఓకే. స్ట్రాటోస్ఫియర్‌లో ఓజోన్ ఉంటది. సో, హైడ్రోస్ఫియర్‌లో మనకి 10% ఆక్సిజన్ ఉంటదండి. నైట్రోజన్ లెవెల్ తక్కువ ఉంటది. సో, లిథోస్ఫియర్ అంటే రాళ్ళు గదా! మినరల్స్ ఉంటాయి వాటిల్లో. సో, కాబట్టి నైట్రోజన్ ఎక్కువ మనకి అట్మాస్ఫియర్‌లో ఉంటుందనేసి మనం చెప్పొచ్చు. అండ్ ఎకోసిస్టమ్ ఈజ్ ఎ రీజియన్ ఇన్ విచ్. ఓకే. ఎకోసిస్టమ్ అనేది దేంట్లో రీజియన్? డెడ్ ఆర్గానిజం ఇంటరాక్ట్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. లివింగ్ ఆర్గానిజం ఇంటరాక్ట్ విత్ దేర్ ఇందాకే డెఫినేషనే చెప్పాం గదా! సో, లివింగ్ ఆర్గానిజము ఎన్విరాన్మెంట్‌కి మధ్యలో ఉండే సంబంధాన్నే ఎకోసిస్టమ్ అనేసి పిలుస్తారు. ఓకేనా? సో, లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ విత్ దేర్ ఎన్వైర్న్మెంట్. సో, ఇప్పుడు మనం లివింగ్ ఆర్గానిజమ్స్ కదా! మనం ఎన్విరాన్మెంట్‌తో ఎలా రియాక్ట్ అవుతాం? ఎలా ఇంటరాక్ట్ అవుతాం? మనకు గాలి గావాలి. గాలి లేకపోతే బ్రతకం. వాటర్ గావాలి. వాటర్ లేకపోతే బ్రతకం. లేకపోతే ఇంకా మనము సోలార్ ఎనర్జీ గావాలి. సన్‌లైట్ లేకపోతే ఒకరికొకరు కనపడరు. అది గూడా బ్రతకలేం. ఓకేనా? సో, ఇట్లా మనం ఏంటంటే ఎన్విరాన్మెంట్‌తో కలిసి మనం రిలేషన్‌లో ఉంటున్నాం. దాన్నే ఎకోసిస్టమ్ అంటాం. సో, మనం లేకపోతే ఎన్వైర్న్మెంట్ ఉంటది. ఓకే. దానికి పెద్ద ఎఫెక్ట్ ఏం గాదు. అది లేకపోతే మనం అసలు ఉండమే. ఒక లివింగ్ థింగ్ కొన్ని రోజులకి నాన్ లివింగ్ థింగ్ అయితది. అంటే ఒక జీవి కొన్ని రోజులకి ఖచ్చితంగా సస్తది. కానీ నాన్ లివింగ్ థింగ్ ఎప్పటికీ లివింగ్ థింగ్ కాలేదు. నేచర్ ఈజ్ నేచర్ అంతే. నువ్వు కొన్ని రోజుల తర్వాత నేచర్‌లో కలిసిపోతావు. అంటే భూమిలో కలిసిపోతావు. పూడిస్తే భూమిలో కలుస్తావు. కాలిస్తే గాల్లో కలుస్తావు. అంటే నీ బాడీ అంతా కాలిపోయి, ఆ బాడీలో అంతా బూడిదైపోయి,
ఆ బూడిదంతా భూమిలోనో, వాటర్‌లోనో, సాయిల్ ఎన్వైర్న్‌మెంట్‌లోనో అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం నేచర్‌లోనే కలుస్తాం. ఓకేనా? బూడిద తీసుకెళ్ళి వాటర్‌లో కలిపినా నేచరే. భూమిలో పాతినా నేచరే. నువ్వు కాల్చేటప్పుడు నీ బాడీ నుంచి వచ్చే డెస్ట్రాయ్ అయిపోయి ఆ మజిల్ అదంతా ఆ పొగ అంతా గాల్లోకే వెళ్ళిపోతది. ఓకే. సో, ఫైనల్‌గా మనం నేచర్‌లోనే కలవాలి. ఓకేనా? హ్మ్. అలాగా. సో, ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా కొన్ని క్వెషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మనకిక్కడ బయాలజీకి సంబంధించి ఓన్లీ ఎంసీక్యూ విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ కోర్స్ ఒకటి లాంచ్ చేశాం. సో, ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి యూజ్‌ఫుల్ అవుతదిది. ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, ఎస్ఐ కానిస్టేబుల్స్, గ్రూప్స్ అన్నిటికి కూడా ఈ కోర్స్ చాలా బాగా యూజ్ అవుతది. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. అండ్ బయాలజీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో సో, ఇంక అందరూ ప్రైస్ తగ్గించమంటున్నారు కాబట్టి, సో, ప్రైస్ ఒక రూ. 100 తగ్గించిన. ప్లస్ వ్యాలిడిటీ పెంచానండి. సో, 11 మంత్స్, 10 మంత్స్ అప్పుడు 3 మంత్సే ఉండే కదా! 3 మంత్స్, 6 మంత్స్ ఉండే. వ్యాలిడిటీ పెంచాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చాను నేను ఈ బయాలజీకి. సో, ఈ మనకేంటంటే క్లాసెస్ అవి అవర్స్ ఎక్కువున్నాయి. ఓకే. ఇప్పుడు ఇన్ని అవర్స్ అవసరమా అనేది కొంతమంది స్టూడెంట్స్‌కి ఇక్కడ క్వెషన్. అవసరమే. ఓకే. ఇప్పుడు నా బాధ్యత ఏందంటే మొత్తం ఆల్ సబ్జెక్ట్స్‌ని కవర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఆహ్, ఇప్పుడు నేను ఈ కోర్స్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. మీకు అంటే మీకు తెలవడానికి. అంటే ఏమేమి టాపిక్స్ ఇందులో కవర్ అయ్యాయి ఏంటి అనేది. సో, ఇక్కడ చూడండి ఇవి నోట్స్. ఇంగ్లీష్ మీడియం నోట్స్ నేను ఇక్కడే ఇచ్చేసాను మీకు. ఈ 2 నోట్స్. ఇప్పుడు ఇది స్కెలిటన్ సిస్టమ్. స్కెలిటన్ సిస్టమ్‌లో ఆహ్, స్కెలిటన్ సిస్టమ్‌లో మనకి ఎన్ని వీడియోస్ ఉన్నాయి? నేను ఊరికే టైటిల్ ఇక్కడ చెప్తున్నాను. అంటే నేను కవర్ చేసింది. ఇప్పుడు ఇది స్కెలిటన్ సిస్టమ్ గదా! ఆ! ఇది స్కెలిటన్ సిస్టమ్. ఇందులో ఫస్ట్ హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్ పార్ట్ 1. ఇందులో మనకి బోన్స్, నంబర్ ఆఫ్ బోన్స్ అవి లొకేషన్స్ వాటి గురించి డిస్కషన్. ఇవి వచ్చేసి ఆహ్, ఇంకా అందులో మీకు కంటిన్యూషన్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ మరి వీడియో లెంగ్త్‌గా పెట్టకుండా 2 పార్ట్స్‌గా చేశాము. ఇవి జాయింట్స్ గురించి. జాయింట్స్ తర్వాత ఇవి బోన్ డిసీజెస్. తర్వాత మజిల్. ఓకేనా? సో, ఇది స్ మొత్తం అన్నీ ఇంకా డెప్త్ ఎట్లా ఉంటదో మీరు వింటే తెలుస్తదది. ఇంకా న్యూట్రిషన్‌లో మనకి న్యూట్రిషన్ సెపరేట్‌గా ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటి. తర్వాత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, వైటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అదైపోతే డైజెషన్ సిస్టమ్. ఇందులో మళ్ళీ 4 వీడియోస్ ఉన్నాయి. రెస్పిరేషన్, బ్లడ్ సర్క్యులేషన్, ఎండోక్రైన్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్. రిప్రొడక్షన్‌లో సెక్షువల్, అసెక్షువల్ ప్లస్ ప్లాంట్ రిప్రొడక్షన్ గూడా. ప్లాంట్ రిప్రొడక్షన్ సిస్టమ్ గూడా ఇదే పార్ట్‌లో ఉంటది. ఎందుకంటే కంటిన్యూషన్ చేశా. అంటే మీకు 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఎలా ఇచ్చాడో నేను అలా చెప్పా. ఇవి ఎందుకంటే మొత్తం టెక్స్ట్ బుక్ బేస్డ్. 10థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ప్లాంట్ రిప్రొడక్షన్ గూడా హ్యూమన్ రిప్రొడక్షన్‌తో కంటిన్యూషన్ చేశాడు కాబట్టి నేను కంటిన్యూషన్ చేశాను. అంటే మీకు ఒక లింక్ అనేది వస్తదని. ఓకేనా? సో, అట్లా రిప్రొడక్షన్‌లో సెక్షువల్, అసెక్షువల్ ఇవి 2 సెక్షువల్, అసెక్షువల్ ఉంటాయి. ఇది హ్యూమన్ రిప్రొడక్షన్, ఇది ప్లాంట్ రిప్రొడక్షన్. ఓకేనా? అది. మొత్తం టెక్స్ట్ బుక్ అనాలిసిసేనండి. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. నేను కొన్ని స్క్రీన్ షాట్స్ గూడా ఇచ్చాను బుక్స్ కాపీ చేసి. ఇంకా సెంచరీ ఆర్గాన్స్. 5 సెంచరీ ఆర్గాన్స్ ఉన్నాయి గదా! అవి. ఇంకా డిసీజెస్. డిసీజెస్ మనకి 4 వీడియోస్ ఉంటాయి. లైక్ ఏంటి పార్ట్ 1 ఇంట్రడక్షన్, టైప్ ఆఫ్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్. ఇదొచ్చేసి వైరల్ డిసీజెస్. పార్ట్ 2 ఉంది చూసారా? అది వైరల్ డిసీజెస్. ఇంకా ప్రోటోజోవా, హెల్మెంథిస్ అన్ని డిసీజెస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే ప్లాంట్ కింగ్డమ్ అనేది ఇక్కడ మనకు వీడియోస్ ఎక్కువైనాయి. ఓకే. ఇవన్నీ మీరు చదువుతారో, చదవరో అది దట్స్ అప్ టు యూ. నేనింక అన్నీ కవర్ చేయాలి. డెప్త్‌గా కవర్ చేయాలి కాబట్టి డీఎస్సీ వాళ్ళకి గూడా యూజ్ అయిపోతదిది. ఓకే. ఇప్పుడు ప్లాంట్ కింగ్డమ్‌లో ప్లాంట్ క్లాసిఫికేషన్ చదవాలి ఇంపార్టెంట్. ప్లాంట్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, గటేషన్, హార్మోన్స్ వాటికి సంబంధించి ఒక వీడియో. ప్లాంట్ మార్ఫాలజీ
అంటే రూట్ సిస్టమ్, స్టెమ్, ఫ్లవర్స్, వాటి మోడిఫికేషన్స్ వాటికి సంబంధించింది. ఈ ప్లాంట్ మూవ్‌మెంట్స్ ఇది గూడా ఈ మధ్య చాలా ఎగ్జామ్స్‌లో మనకి ఈ టాపిక్ నుంచి క్వెషన్ అడుగుతున్నారు. సో, అది చదవాలి. ఓకే. ప్లాంట్ మూవ్‌మెంట్స్ ఏమేమున్నాయో చలనాలు అంటారు. ఇంకా ప్లాంట్ టిష్యూస్ ఇది మీకు 9థ్ క్లాస్‌లో ఇది మీకు అప్ టు 10థ్ వరకు లేదండి. ఇది ఇంటర్మీడియేట్ సిలబస్. ప్లాంట్ మార్ఫాలజీ గూడా ఇంటర్మీడియేట్ సిలబస్సే. ఇది ఇంటర్మీడియేట్, ఇది ఇంటర్మీడియేట్. ఫిజియాలజీ 10థ్‌లో ఉంది. క్లాసిఫికేషన్ గూడా ఇంటర్మీడియేట్‌లో ఉంది. ఓకే. ఇంకా ప్లాంట్ టిష్యూస్ 9థ్ క్లాస్‌లో ఉంటది. ప్లాంట్ డిసీజెస్ కూడా మీకు 9థ్‌లోనో, 10థ్‌లోనో ఉంది ఇది గూడా ప్లాంట్ డిసీజెస్. సో, ఇయన్నీ ప్లాంట్ కింగ్డమ్‌లో చదివితేనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక నాలెడ్జ్ ఒస్తది. వీడియోలు ఎక్కువున్నాయి, అవర్స్ ఎక్కువున్నాయి అనంటే మీకు మంచిదే గదా! ఎక్కువుంటాయి. డెప్త్ కంటెంట్ ఇస్తే మంచిదే గదా! దాని మీద గూడా ఫోన్‌లు చేసి కంప్లెయింట్‌లు జేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కంటెంట్ సరిగ్గా లేదంటే జేయాలి గానీ, మరి ఇంత చదవాలా మేడం? ఇన్ని గంటలు అవసరమా మేడం? అయన్నీ వస్తాయా మేడం? అంటే వస్తాయి. వస్తాయి. కాంపిటీషన్ ముందులాగా లేదిప్పుడు. సో, ఇంక అనిమల్ కింగ్డమ్ ఇది ఇవన్నీ ఆల్మోస్ట్ దీంట్లో ఇంటర్మీడియేట్ ఎక్కువుంటదండి. ఎవాల్యుయేషన్ ఇంటర్మీడియేటే. మీకు 10థ్‌లో లేదు. క్లాసిఫికేషన్ పార్ట్ 1, పార్ట్ 2 ఇవి కంప్లీట్‌గా ఇంటర్మీడియేటే. సిమెట్రీ ఆఫ్ అనిమల్స్ ఇది గూడా ఇంటర్మీడియేటే. 10థ్‌లో అట్టట్ట టచ్ చేస్తాడంతే. అనిమల్స్ బాడీ క్యావిటీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ బయాలజీ, జువాలజీ బుక్‌లో ఉంటది. అనిమల్స్ ఎరా ఓకే. ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. అనిమల్స్ ఎరాలో పార్ట్ 1, పార్ట్ 2 అంటే ఏ అనిమల్స్ ఏ జనరేషన్‌లో ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి అనే వాటి గురించి ఇది. అనిమల్ టిష్యూస్ ఇదేమో 9థ్ క్లాస్‌లో ఉంటది. ఓకే. ఇదొక్కటే మీకు 9థ్‌లో అప్ టు 10థ్ ఉండేది. మిగతావన్నీ ఇంటర్మీడియేట్ సిలబస్ అండి. మరి చదవాలనా అంటే చదవాలండి. చదవాలి మీకు వేరే ఆప్షనే లేదు. ఓకే. ఇంకా సెల్ బయాలజీ. సెల్ బయాలజీలో 3 వీడియోస్ ఉంటాయి. సెల్ బయాలజీ డివిజన్, మైటాసిస్ డివిజన్, మియాసిస్ డివిజన్. ఇంకా జెనెటిక్స్ లాస్ట్‌లో. ఇంకా జెనెటిక్స్‌లో ఎవాల్యుయేషన్ పార్ట్ ఉంది. క్రోమోజోమ్స్. ఈ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా ఇంటర్మీడియేట్ టాపిక్కే. ఇవి నేను అన్నీ అసలు ఎందుకు యాడ్ చేశానంటే, దానికి రీజన్ గూడా చెప్తాను నేను. ఈ గ్రిగర్ జాన్ ఎక్స్‌పెరిమెంట్ ఇది 10థేనండి. ఎవాల్యుయేషన్ గూడా 10థే. ఇది మాత్రం ఔట్ ఆఫ్ ద బాక్స్. ఇయన్నీ ఎందుకంటే, ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ జరిగినా నా పనేంది? ఏ ఎగ్జామ్ జరిగినా క్వెషన్ పేపర్ తెప్పియడం, అందులో బయాలజీ ఏం క్వెషన్‌లొచ్చాయి, కొత్తగా ఏమన్నా వచ్చాయా? ఒకవేళ వచ్చిందనుకో, ఆ టాపిక్ జెప్పేయడమే ఇంకా. అంతే గదా! ఇప్పుడు కొత్తగా వచ్చింది అనంటే అక్కడ న్యూ ట్రెండ్ ఫాలో అవుతున్నాడని అర్థం. ఇవన్నీ అప్‌డేటెడ్ కంటెంట్ యాక్చువల్లీ. సో, మీకు ఆల్మోస్ట్ ఒక 70, 80 అవర్స్ ఉన్నాయి ఇవి. ఇంకా మీకు ఇవి చదివితే ఇక నువ్వు టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓకే. జస్ట్ కేవలం నేనిచ్చిన నోట్స్ గూడా ఇచ్చా నేను మీకు. ఓకే. ఇదే నోట్స్. ఈ నోట్స్, ఈ వీడియోలు. ఇంకా డిసీజెస్‌లో ఇంకొక వీడియో నేనింకా యాడ్ చేయలే. వాక్సిన్స్ ఉందొకటి. వాక్సిన్స్ యాడ్ చేయాలి. అది గూడా మీకు ఔట్ ఆఫ్ ద బాక్సే. కానీ చదువుదాం. వాక్సిన్స్ నేను ఈరోజు అప్‌లోడ్ చేస్తాను దీంట్లో. సో, ఇంత కంటెంట్ మీకెక్కడా దొరకదండి. ఇంకా నేను అది గూడా లైక్ వాలిడిటీ ఎందుకు పెంచానంటే కంటెంట్ ఎక్కువుంది. ఇగ ఏమంటున్నారంటే కంటెంట్ ఎక్కువుంది 3 మంత్స్‌లో చదవలేకపోతున్నాము అనంటే ప్రైస్ పెంచలే నేను. వాలిడిటీ పెంచా. ఓకేనా? ఎందుకంటే ఇంక నాకు ఐ కెన్ అండర్‌స్టాండ్. మీకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి గదా! బయాలజీ ఒకటే గాదు. కెమిస్ట్రీ ఉంటది, పాలిటీ, హిస్టరీ అన్నీ కవర్ జేయాలి కాబట్టి వాలిడిటీ పెంచాను. సో, కాబట్టి డెప్త్‌గా ఇచ్చాను. మీకు ఎక్కడా దొరకదు ఈ కంటెంట్. యూజ్ చేసుకోండి ప్రాపర్‌గా విత్ వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయి. హెచ్‌డీ వీడియోస్ పెట్టాను నేనక్కడ. ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? యెస్. ఇంకా ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్‌కి సెపరేట్ కోర్స్ ఉంటదండి. ఓకే. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎవరైతే రాస్తున్నారో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వాళ్ళకి ప్లస్ ఎఫ్‌బీఓ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, సో, ఎఫ్‌బీఓ ఎగ్జామ్స్‌కి సంబంధించి ఎన్విరాన్మెంట్‌కి సెపరేట్ కోర్స్ ఒకటుంటది. అదొకసారి మీరు సెర్చ్‌లో చూడండి తెలుస్తది. ఓకేనా? ఎన్విరాన్మెంట్ కోర్స్ ఉంది. పర్చేస్ చేస్తున్నారు బానే అది గూడా. ఇంకా ఆర్ఆర్‌బీ గ్రూప్ డికి జనరల్ సైన్స్ బ్యాచ్ ఒకటుంది. జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ ఉంటాయి. మీరు ఏదైనా వినొచ్చు. ఎందుకంటే ఒకే ఫోల్డర్‌లో 2 లాంగ్వేజ్‌లు ఇచ్చాను. మీరు ఏదైనా వినొచ్చు. ఇంకొకటి ఎఫ్‌బీఓ పేపర్ 2 కోర్స్ కూడా ఉంది. పేపర్ 2 కోర్స్‌లో మ్యాథమెటిక్స్, సైన్స్ ఉంటది. ఇంక సైన్స్ అండ్ టెక్నాలజీ నేను అప్‌లోడ్ చేస్తున్నాను వీడియోస్. అవి కూడా రెడీ అయిపోతాయి. ఓకేనా?
ఇంకా ఈ ఎంసీక్యూస్ బిడ్ బ్యాంక్ మొన్న దసరా హాలిడేస్ ఉన్నాయని చెప్పి కొంచెము డెలివరీ డిలే అయిందండి. వచ్చేస్తుంది మీకు. ఒక 1-2 డేస్ అటు ఇటు అయినా ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ వచ్చేస్తుంది. సో ఈ కంటెంట్ మొత్తం వినేసి సో బయాలజీ ఎంసీక్యూస్ బిడ్ బ్యాంకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ అండ్ అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో ఆ ఎంసీక్యూస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉన్నాయి. 4000 బిట్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం మీకు అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మొన్న ఎఫ్బిఓకి కూడా అందులో నుంచే వచ్చాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కూడా అందులో నుంచే వచ్చాయి. సో కాబట్టి ఆ బిడ్ బ్యాంకు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఓన్లీ బయాలజీ బిడ్ బ్యాంక్ ఉంది. అది కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. బాయ్.